రాజమండ్రి తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిరం వార్షికోత్సవ వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్లో శ్రీ షిరిడి సాయి రామ మందిరం 33వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా వారికి, శ్రీ సీతారాముల వారికి వివిధ పళ్ళ రసాలు, పంచామృతాలతో ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా వారికి కర్రి వెంకట మధుసూదన్ రెడ్డి, గౌరీ మహాలక్ష్మి దంపతులచే, శ్రీ సీతారాముల వారికి కొండా బాబ్లీ, పార్వతీ దంపతులచే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు, చలమూరి శ్రీనివాస్ తదితరులు భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, భక్తులందరికీ శ్రీ షిరిడి సాయిబాబా సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కార్యదర్శి రామరాజు, సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సాయిబాబా మందిరంలో ఎప్పుడు కూడా యానివర్సరీ ఇప్పుడు 33 ఏళ్ళు అవుతుంది. 33 సంవత్సరాలు పూర్తవుతుంది. 33 సంవత్సరాల నుంచి కూడా యానివర్సరీకి ఈ భోజనాలకి చాలామంది వచ్చి వాళ్ళందరూ కూడా ఆనందంగా భోంచేస్తారు తప్ప ఎప్పుడు కూడా ఏదో వచ్చాం, ఏదో తిన్నాం, వెళ్ళామనే ఆలోచన ఒక్కరికి కూడా రాదు. అందరూ కూడా మనం వచ్చిన వాళ్ళందరూ ఏదో లేబరు ఇట్లా కాకుండా మంచి కుటుంబం నుంచే వస్తూ ఉంటారు. వచ్చి ఆనందంగా భోంచేసి దీవించి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ 33 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి దీని గురించి కొంతమంది ఎదవాగుళ్ళు వాగుతారు. పాలిక సీను ఆడు దీని డబ్బు ఎవరికి లెక్క, వీళ్ళందరూ కాళిక సీను కాదు, భర్తగాడు కాదు, వేసేయండి అంతే. వీళ్ళు వాళ్ళు బాబా గుళ్ళో డబ్బును నొక్కేస్తున్నాడు ఆదిరెడ్డి అప్పారావు అని చెప్పారు. నిరూపించలేకపోయారు. 2-3 సార్లు అటెంప్ట్ చేశారు ఈ గుడిని దేవాలయానికి అటాచ్ చేసేయాలని చెప్పి అబాబాబాబా ఎంత బాగా జరుగుతుందో అన్నాడు ఆ పాలికోడు. అది ఎక్కడ దొరుకుతాడో అని చూస్తున్నాను. దొరికితే ఆడికి జాతర పాలికోడికి. అది గురించి ఇక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. అందరూ కూడా ఇందులో పనిచేసే మా రామరాజు గారు, ఆయన కానీ ఇతర మెంబర్లు కానీ చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. అందు గురించి వాళ్ళని విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు? ఖచ్చితంగా ఆ బాబా పనిష్మెంట్ ఇస్తాడు వాళ్ళకి. అందు గురించి ఏదైనా నిజాయితీగా నిక్కర్చుగా పనిచేస్తూ ఉంటారు. ఆ చేసినందుకు గాను భగవంతుడే వాళ్ళని కరుణిస్తూ ఉంటారు. అందు గురించనే ఈ బాబా గుళ్ళో కమిటీ వాళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అందులో మిగిలిన మా రామరాజు గారు ఆయన